మనం చూద్దాం గచ్చిబౌలి కేసులో తదుపరి విచారణను దాదాపు 6 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పర్యావరణాన్ని కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, పర్యావరణాన్ని సమతుల్యం చేయాలంటూ తాము కోరామన్నారు సీజేఐ బిఆర్ గవాయ్. పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. సమగ్ర ప్రణాళికను ప్రపోజ్ చేయడానికి 6 వారాల సమయం కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తాము అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. గచ్చిబౌలి భూములకి సంబంధించి ప్రభుత్వానికి అలాగే విపక్షాల వాళ్ళకి ఎంత పెద్ద యుద్ధం జరిగిందో మనందరం చూసాం. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది అంటూ కొంతమంది కేసులు కూడా వేశారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపైన కీలక వ్యాఖ్యలు చేసింది. 6 వారాల్లోగా సమయం ఇచ్చింది ప్రభుత్వానికి. ఒకవేళ నిజంగా పర్యావరణాన్ని కనుక అక్కడ కాపాడుతున్న దాఖలాలు కనిపిస్తే ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా మాఫీ చేస్తామన్నారు. అలాగే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనే దానిపైన సమగ్రంగా ఒక రిపోర్ట్ని దాఖలు చేయాల్సిందిగా పేర్కొంటూ ఉన్నారు. అన్ని ఫిర్యాదులని కూడా ఉపసంహరిస్తాము అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఒక కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే గచ్చిబౌలి భూములకి సంబంధించి అక్కడ డెవలప్మెంట్ చేయాలి అని ప్రభుత్వం సంకల్పించింది. అయితే దీన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు, కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ వాదనలు వినిపించింది. గచ్చిబౌలి కేసులో 6 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును పర్యావరణాన్ని కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని ఓవైపు అభినందిస్తూనే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదు అంటూ పర్యావరణాన్ని సమతుల్యం చేయాలనే తాము కోరామంటున్నారు ఇటు సీజేఐ బిఆర్ గవాయ్ కూడా. ఇప్పటికే పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలు కూడా రెడీ చేయాలి అని అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. పూర్తి ప్రణాళికను ప్రపోజ్ చేయడానికి 6 వారాల సమయాన్ని కోరారు ఇటు ప్రభుత్వం తరపు వాదిస్తోన్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి గచ్చిబౌలి భూములకి సంబంధించి. శివ, నిజంగా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిందని చెప్పుకోవాలా? 6 వారాల సమయం ఇచ్చింది, ఒక ఊరట అనుకోవాలా తెలంగాణ ప్రభుత్వానికి? రైట్, డెఫినెట్గా సుమతి. గత విచారణ సందర్భంగా గతంలో కూడా పలుమార్లు విచారించిన సందర్భంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు కూడా నమోదు చేస్తాం, జైల్లో పెడతామంటూ కూడా ప్రభుత్వ అధికారులను సిఎస్ను కూడా ఉద్దేశించి గతంలో జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొంత సానుకూలంగానే ప్రభుత్వం పట్ల స్పందించినట్టు తెలుస్తుంది. ఒక విధంగా ప్రభుత్వాన్ని ఈరోజు విచారణ సందర్భంగా అభినందించారు. అయితే గచ్చిబౌలి భూముల కేసు సంబంధించి విచారణ సందర్భంగా వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత 6 వారాల సమయం కోరిన నేపథ్యంలో అంటే మొత్తం సమగ్ర ప్రణాళికను ప్రపోజ్ చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఇటు ప్రధాన న్యాయమూర్తిని కోరిన నేపథ్యంలో 6 వారాలకు తదుపరి విచారణ వాయిదా వేశారు. ఈ సమయంలోపు పర్యావరణానికి సంబంధించిన అన్ని రకాల నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా, అంటే పర్యావరణం వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రభుత్వానికి సూచించారు. దాంతోపాటు ప్రభుత్వం పర్యావరణం కోసం రాష్ట్రం చేస్తున్న చర్యలను కూడా మేము అభినందిస్తున్నామంటూ కూడా తెలియజేస్తారు. అంటే పర్యావరణ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గతంలో కొంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, వన్యప్రాణులు కానీ పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ వారు రూపొందించిన కార్యాచరణ అంతా కూడా అభినందనీయంగా ఉన్నట్టు కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే త్వరితగతిన దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ప్రధానంగా, అంటే పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు 6 వారాల సమయం కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి తదుపరి విచారణ అనేది 6 వారాలకు వాయిదా వేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ఇప్పటికే చాలా మంది అక్కడ ప్రజా సంఘాలు కేసు కూడా దాఖలు చేస్తున్నాయి. వీటి మీద కూడా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన చేసే అవకాశం ఉందా? ప్రభుత్వం వాటి మీద కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉందా?
రైట్, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయో ఆ పిటిషన్లన్నీ కూడా ఉపసంహరించుకుంటామనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, చీఫ్ జస్టిస్ బిఆర్ గవై వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ పర్యావరణాన్ని కానీ ఇటు వన్యప్రాణుల రక్షణకు సంబంధించి వాటన్నింటినీ కాపాడేందుకు సరైన చర్యలు తీసుకుంటే కనుక మీకు వ్యతిరేకంగా ఏదైతే పిటిషన్లు దాఖలయ్యాయో ఆ పిటిషన్లన్నీ కూడా ఉపసంహరించుకుంటాము అనేది ప్రధానంగా జస్టిస్ బిఆర్ గవై తెలియజేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా తాను రిటైర్ అయ్యేలోపు, తాను మరో 2-3 నెలల్లోనే జస్టిస్ బిఆర్ గవై పదవీ కాలం ముగియబోతుంది కాబట్టి ఈలోపే మీరు చేయాల్సిన పనుల కంప్లీట్ చేస్తే బాగుంటుంది, అంటే నా రిటైర్మెంట్ లోపల వీటన్నిటికీ పరిష్కారం చూపాలంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఇటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్కి కూడా సుప్రీం ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. ఈ పర్యావరణాన్ని కాపాడేందుకు కానీ ఆ పర్యావరణ సంరక్షణకు సంబంధించి ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా సమగ్రమైన నివేదిక రూపంలో త్వరితగతిన సమర్పించాలని కోరిన నేపథ్యంలోనే 6 వారాల సమయం కోరారు. ఈ 6 వారాల్లోపు పర్యావరణానికి కానీ ఇటు వన్యప్రాణుల రక్షణకు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అనే అంశాలన్నిటిపై కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరిన నేపథ్యంలో 6 వారాల్లో ప్రభుత్వం అనేది సమర్పించబోతోంది. ఈ 6 వారాల్లో తర్వాత మళ్ళా ఈ కంచి గచ్చిబౌలి భూములకు సంబంధించిన వివాదానికి సంబంధించి అయితే ప్రధానంగా మరొకసారి విచారణ జరగబోతోంది. ఈలోపే తాను రిటైర్ అయ్యే లోపే దీని అంతటికి సంబంధించి పరిష్కారం చూపించాలంటూ కూడా ఆయన కోరిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. మొత్తంగా చూసుకుంటే గత విచారణకు ఈసారి విచారణకు కూడా కొంత భిన్నంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఇటు ప్రభుత్వం పర్యావరణానికి సంబంధించి రక్షణకు సంబంధించి కానీ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి తీసుకున్న చర్యల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నానంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు ప్రభుత్వం సిఎస్ను ఉద్దేశించి కూడా ఇటు జస్టిస్ బిఆర్ గవై, ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవై వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల ఇటు అభిషేక్ మను సింఘ్వి కూడా ఇటు బిఆర్ గవైకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు ఒకవేళ 6 వారాల సమయం ఇచ్చింది కోర్టు, నిజంగా అది చాలా టైం అని చెప్పాలి గవర్నమెంట్కి. ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టబోతోన్న అక్కడ చర్యలకు సంబంధించి మొత్తం నివేదిక సమర్పించాలా, లేదు అని అంటే సంరక్షిస్తూనే అక్కడ అభివృద్ధికి కూడా బాటలు వేస్తాము అని చెప్పే అవకాశం కూడా ఉందా? అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదంటూ ఈయన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బిఆర్ గవై వ్యాఖ్యలు చేశారు. ఇక పర్యావరణాన్ని కూడా సమతుల్యం చేయాలి, మీరు అభివృద్ధి చేసుకోండి కానీ పర్యావరణానికి నష్టం జరిగే విధంగా కూడా వ్యవహరించొద్దు, వన్యప్రాణులకు కానీ పర్యావరణానికి నష్టం జరిగే విధంగా వ్యవహరించకుండా అభివృద్ధి చేసుకోండి, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఎట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని సమతుల్యం చేసుకుంటూ మీ పని మీరు చేసుకోండి అనేది కూడా ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు కూడా సుప్రీం ధర్మాసనం ఇచ్చింది. దానిలో భాగంగానే ఈ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కానీ పర్యావరణ సంరక్షణ అనేది సరిగా ఉండాలి, వాటిని సమతుల్యం చేసుకుంటూ మీరు అభివృద్ధి చేసుకోండి, మీరు చేపడుతున్న కార్యక్రమాలు కానీ పర్యావరణ సంరక్షణ కానీ వన్యప్రాణుల సంరక్షణకు దాన్ని బట్టి అభినందిస్తున్నామంటూ కూడా ప్రధానంగా సీజీఐ తెలిపిన నేపథ్యంలో అంటే వ్యతిరేకం కాదనేది ఆయనే డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. మరి పర్యావరణాన్ని కూడా సమతుల్యం చేసుకోవాలి, పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగకూడదు అనేది కూడా చెప్తున్నారు. చెట్లు నరికేయడం ద్వారా దాని అడవుల్లో ఆ చెట్ల మధ్య ఉండే వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం జరుగుతుంది కాబట్టి వన్యప్రాణులకు నష్టం జరగకుండా ఆల్టర్నేట్గా ఏమైనా చేయాలి అనేది ప్రధానంగా కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి చేసిన మీరు కోర్టు ఇచ్చిన గైడెన్స్ బట్టి ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది కూడా సమగ్రంగా నివేదిక సమర్పించాలని కోరిన నేపథ్యంలో ఈ సమగ్ర నివేదికను ప్రపోజ్ చేయడానికి సమర్పించడానికి సమయం కావాలి కాబట్టి 6 వారాల సమయం కోరిన నేపథ్యంలో ముందుగా 8 వారాల సమయం కోరారు, కానీ తర్వాత మళ్ళీ 6 వారాలకు సమయం తగ్గించి 6 వారాల్లోపు దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని సుప్రీం ధర్మాసనం కోరిన నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వి కూడా ప్రభుత్వం తరపున వాదన వినిపించిన నేపథ్యంలోనే ఆయన 6 వారాల్లో దీనికి సంబంధించిన నివేదిక సమర్పిస్తామని తెలియజేశారు. ఇక ఈలోపై నివేదిక సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పర్యావరణానికి నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా ఒకవైపు అభివృద్ధి చేసుకోండి కానీ పర్యావరణాన్ని సమతుల్యం చేసుకోండి, ఎటువంటి నష్టం జరగకూడదు అనే దాని మీద కొన్ని అంశాల మీద జస్టిస్ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ప్రభుత్వం ఈ 6 వారాల్లోపు ఎటువంటి నివేదిక సమర్పిస్తుందని చూడాల్సి ఉంది. కానీ నా రిటైర్మెంట్ లోపే వీటన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాలనే ఒక కీలకమైన వ్యాఖ్య కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై చేశారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కంచె గచ్చిబౌలి భూములకి సంబంధించి ఒక డైరెక్షన్ వచ్చినట్టుగానే తెలుస్తోంది. 6 వారాల్లో ప్రభుత్వం మరి ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఎలాంటి తుది నిర్ణయం వస్తుంది అన్నది వేచి చూడాలి.